హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. ఈరోజు మనం చాక్లెట్ కేక్ స్పాంజ్ ప్రిపరేషన్ చూద్దామండి. దానికోసం నేను ఇలా మైదా, చాక్లెట్, షుగరు, ఆయిల్, అలానే ఎగ్స్ ఇవన్నీ తీసుకున్నాను. మైదా నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. కోకో పౌడర్ ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను. 2 ఎగ్స్, ఒక 100 గ్రామ్స్ షుగరు ఇవన్నీ తీసుకున్నాను. నేను మెజర్మెంట్స్ అన్నీ బోర్డు మీద ఇస్తానండి. సో తర్వాత నేను ఇలాగ ప్యాన్కి గ్రీస్ చేసుకున్నాను. ఆయిల్ గ్రీస్ చేసుకొని దానికి బటర్ పేపర్ వేస్తున్నాను. బటర్ పేపర్ వేసిన తర్వాత దానిపైన కూడా ఆయిల్ వేయండి. అప్పుడు మనకి కేక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈజీగా ప్యాన్ నుంచి విడిపోతుంది. సో ఈ విధంగా మనం ఆయిల్ చేసుకొని పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ తర్వాత మనము ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుతూ ఇంకా మనము ఓవెన్ని ప్రీ హీట్ పెట్టుకోవాలండి. 180 degrees దగ్గర ఒక 10 minutes ప్రీ హీట్ పెట్టండి. ఆ తర్వాత ఈ మిక్చర్ని ప్రిపేర్ చేయండి. సో ఇక్కడ నేను ఒక 2 eggs తీసుకున్నాను. దాన్ని బీటర్తో బీట్ చేస్తున్నాను. సో ఈ ఎగ్స్ కంప్లీట్ తర్వాత మధ్య మధ్యలో షుగర్, మనం తీసుకున్న 100 గ్రామ్స్ షుగర్ని ఇలాగ మధ్య మధ్యలో వేస్తూ బీట్ చేయండి. షుగర్ మొత్తం మన ఎగ్స్లో డిజాల్వ్ అయిపోవాలి. ఆ తర్వాత ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. వేసి మళ్ళీ ఒకసారి బీట్ చేయండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇంకా డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. తీసుకొని అన్నిటినీ మిక్స్ చేసేసి మైదా, కోకో పౌడరు, అలానే కార్న్ స్టార్చ్, అలానే బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా వీటన్నిటిని జల్లించి తీసుకోవాలి. జల్లించి తీసుకోవడం వల్ల మనకి మనం కేక్ బేక్ అవుతుంటే అవి ఉండలు లేకుండా ఉంటాయండి, నీట్గా వస్తాయి. కాబట్టి కంపల్సరీగా జల్లించి తీసుకోవాలి. సో మనకి ఎగ్ బీట్ అయిపోవడం కంప్లీట్ అయిందండి. ఇక డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేసేయాలి. ఇలా అయిన తర్వాత అన్నిటినీ మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము గ్రీస్ చేసుకున్న ప్యాన్లోకి ఈ బ్యాటర్ని అంతా వేసేయండి. ఇదంతా వేసేసిన తర్వాత ఇంకా మనకి ఓవెన్ ప్రీ హీట్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఓవెన్లో పెట్టేసేయండి. ఒక 160 degrees దగ్గర ఒక 20 to 25 minutes బేక్ అవ్వనివ్వండి. బేక్ అయిన తర్వాత మన కేక్ ఇలా ఈ విధంగా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.